హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకుందాము. ఇది గంటలు గంటలు ఉడకపెట్టాల్సిన పని లేదు. మామూలుగా అయితే మనం సగ్గుబియ్యం నానబెట్టి ఉడికించుకుంటాం కదా, అలా అవసరం లేదు. దీనికి నేను ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. దాంతో 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ఎక్కువసేపు అయినా సరే నానబెట్టుకోవాలి. అది బాగా నానినాక ఒక గిన్నెలో 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 5 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. మనము 5 గ్లాసుల నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు స్టవ్ బంద్ చేసేసి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులో వేసేయటమే. చాలా ఈజీ ప్రాసెస్. ఎంత పెట్టరానోళ్ళు కూడా ఇది పెట్టచ్చు. తర్వాత మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తే చూడండి, అవి చక్కగా ఉడికినట్టు అయిపోయినాయి. మనకి ఇంకా వడియాలు పెట్టుకోవటమే మనకి మిగిలింది. అంటే ఇక్కడ మనం ఉడకబెట్టడం లేదు, ఓన్లీ మరిగే నీళ్ళలో వేసి మూత పెట్టేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి దాన్ని మనము మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే అందులో ఉన్న వాటర్కి దానికి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఒక్కొక్కసారి సగ్గుబియ్యం తేడా ఉంటే, ఇంకా చిక్కగా ఉంటే వేడి నీళ్ళు పోసి కలుపుకోండి, కానీ అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి సగ్గుబియ్యము చెప్పలేము అన్నమాట. దీంట్లో మనము కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఒక్కొక్కసారి ఒకచోటే ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి సాల్ట్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద, మామూలుగా ఇంట్లో హాల్లో డైనింగ్ టేబుల్ మీద కానీ, చిన్న షీట్ అయితే టీపాయ్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను హాల్లో కొంచెం ఎండ వస్తుంటే గుమ్మం దగ్గర పెట్టేశాను అన్నమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చక్కగా గాలికి ఇవి ఆరిపోతాయి. ఎండలో కూర్చొని కష్టపడాల్సిన పనే లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఎంత రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వచ్చే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీ. అసలు పెట్టినట్టే అనిపించదు మనకి. ఎందుకంటే అక్కడ నిలబడి కలుపుతూ దాన్ని అడగంటకుండా చూస్తూ అదంతా ప్రాసెస్ లేదు కదా. చాలా ఈజీ మెథడ్. నెక్స్ట్ డేకి చూడండి, ఈరోజు మార్నింగ్ పెట్టేసాను నేను ఇంట్లోనే. అవి నైట్ అంతా అలా ఫ్యాన్కి ఆరిపోయినాయి. ఎక్కడైనా అలా కొంచెం పచ్చిగా ఉంటే కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి ఎండలో పెట్టేసి ఇంకెక్కడైనా చెమ్మ ఉంటే అది ఎండిపోతుంది. చూడండి, ఒక చిన్న గ్లాస్ దానికి ఎంత మంచి ట్రాన్స్పరెంట్గా మనకి వడియాలు అయిపోయాయి. తర్వాత నూనె పెట్టుకొని బాగా వేడెక్కినాక వేసి వేయించుకోవటమే. చూడండి, ఒక్క సెకండ్లో అవి చక్కగా అవి తెల్లగా మల్లెపూలలాగా వచ్చేసాయి. తప్పకుండా ట్రై చేయండి. దాని మీద కొంచెము పెప్పర్ కానీ, చిల్లీ పౌడర్ కానీ అట్లా వేసి పిల్లలకు కూడా ఇస్తే వాళ్ళు సరదాగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. సమ్మర్ అనకుండా ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ట్రై చేయండి. చూడండి, నేను చేతితోటి ఇలాంటివి ఎంత చక్కగా క్రిస్పీగా స్మూత్గా ఎంత నలిగిపోయాయి.